ఇటువంటి ఇరిగేషన్ అలాగే డ్రైనేజీకి సంబంధించినటువంటి పనులు ఒక పక్క జరుగుతూ ఉన్నాయి. మరి ఈరోజు ఇక్కడ శివగంగ డ్రైన్కి కానీ అలాగే పులివాలు బొబ్బిలివాలు దానికి పనులు స్టార్ట్ చేసుకోవడం జరిగింది. దగ్గర దగ్గర 25 లక్షల రూపాయలతో ఈ కార్యక్రమం చేస్తాం. ఐదు సంవత్సరాలు కనీసం ఒక చారెడు మట్టి తీల కాలువల్లో కానీ అలాగే ఇరిగేషన్ వాటిలో కానీ డ్రైనేజీలో కానీ ఒక చారెడు మట్టి కూడా తీల. దానివల్ల వర్షాలు పడితే మరి నీరు లాక్క పంట అంతా కూడా దెబ్బతిన్నటువంటి సందర్భాలు మనం చూసాం. మరి లాస్ట్ ఇయర్ కూడా అదే పరిస్థితి మనం గమనించడం జరిగింది. మరి అందుకనే దీనికి ఈరోజు నిధులు కేటాయింపు చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా చేపడుతూ ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యమైనది మనందరికీ కూడా తెలుసు, ఇవాళ డెల్టాలో మనం పంట పండించుకున్నామంటే ఖచ్చితంగా 12 సంవత్సరాల క్రితం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి పట్టిసీమ వల్ల ఈరోజు మనం పంటలు పండిస్తున్నాం అనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. నిజంగా అదే ఆ పట్టిసీమ కానీ ఆ రోజు నిర్మాణం జరగకుండా ఉన్నట్టయితే అసలు నీళ్లు మనకి తాగడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది. కానీ ఈ 12 సంవత్సరాలుగా మనం కనీసం ఒక పంటన్న పండించుకోగలుగుతున్నాం. గోదావరి జలాన్ని మరి మనకు తెచ్చుకుని ఇక్కడ దిగుబడి కూడా ఎక్కువ సాధించుకోగలుగుతున్నాం. ఆనాడు నాయకులు చాలామంది మాట్లాడారు, పట్టిసీమ దండగా అన్నారు. పట్టిసీమ వల్ల దాన్ని ఉల్లిపాయలు కాటాలకు వేయాలని చెప్పి మాట్లాడారు. అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు. ఇవాళ ఆ పంపులే లేకపోతే మన పరిస్థితి ఏమైందో ఒకసారి ఒక దూరదృష్టి కలిగినటువంటి నాయకుడు చేసే కార్యక్రమాలు. అలాగే ఇవాళ పోలవరం కూడా, యాక్చువల్గా ఇది పోలవరం అప్పుడే అయిపోయేది. కానీ మన దురదృష్టం ఏంటంటే ప్రభుత్వం మారిన తర్వాత దాన్ని ఎత్తు తగ్గించేసి చివరికి అక్కడ వేసినటువంటి కాపర్ డ్యామ్ కూడా కొట్టుకుపోయింది. ఇవాళ మళ్ళీ ఆ కాపర్ డ్యామ్కి అదనంగా 1200 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు చేసి ఇవాళ కాపర్ డ్యామ్ నిర్మాణం చేసుకోవడం జరిగింది. 2027 మార్చి నాటికి మళ్ళీ మనకి గ్రావిటీ ద్వారా పోలవరం నీళ్లు రావడం జరుగుద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంటే ఆ పోలవరం మన రాష్ట్రానికి జీవనాడి. ఎందుకంటే ప్రతి సంవత్సరం 3000 క్యూసెక్కుల నీళ్లు సముద్రంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ నీళ్ళని మనం డైవర్ట్ చేసుకోగలిగితే ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా సస్యశ్యామలం అవుతుంది. అందుకని ఈరోజు ఎందుకంటే ఒక పక్క ఎలినో వల్ల కొంత ఇబ్బందులు ఉన్నాయి. ఎలినో వల్ల ఈరోజు దేశం మొత్తం కూడా ప్రపంచం మొత్తం కూడా ఎలినో వల్ల వర్షాలు లేక నీళ్ళని కూడా అందక చాలా ఇబ్బందులు ఉన్నాయి. దానికోసం మొన్న క్యాబినెట్లో కూడా ముఖ్యమంత్రి గారు చాలాసేపు దీని మీద డిస్కస్ చేయడం జరిగింది. అంటే కొన్ని జిల్లాలకి వరి పంట తప్ప వేరే లేదు కాబట్టి దానికి ఎలా నీళ్ళు అందించాలనేది ముఖ్యంగా కృష్ణా డెల్టాలో కొద్దిగా పరిశీలన చేసుకోమని చెప్పడం జరిగింది. మిగతా జిల్లాలకైతే క్లియర్గా చెప్పారు, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆరుతడి పంటలకు వెళ్ళాల్సిందే తప్ప మనం దీని మీద వెళ్ళటానికి వీలేదు. ఎందుకంటే 56% వ్యవసాయం, మన వ్యవసాయ రంగం అంతా కూడా ఇరిగేషన్ మీద ఆధారపడి ఉంది. 46% మాత్రమే వర్షం మీద ఆధారపడి ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని దానికి తగిన విధంగా మనం క్రాప్స్ వేసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మన రైతాంగం కూడా అర్థం చేసుకుని, ఎందుకంటే నీళ్ళు రావట్లేదు, ప్రభుత్వం ఇవ్వట్లేదు కాదు, పైనుంచి నీళ్ళు రాకపోతే మరి మన ప్రభుత్వం ఎక్కడి నుంచి నీళ్ళు తీసుకురాగలుగుతుంది అనేది కూడా ఒకసారి ఆలోచన చేసుకుని దాన్ని వంతుల వారీగా, ఇప్పుడు ఎందుకంటే చివరి భూములు మనవి ఉన్నాయి, పైన ఇంజన్లు పెట్టి తోడేస్తాం. వాళ్ళకి ఎంత చెప్పినా కూడా వాళ్ళు క్లియర్గా చెప్పాం, ఎక్కడన్నా అలాంటివి జరిగితే ఇమీడియట్గా కేసులు కట్టడం జరుగుద్ది. చివరి వరకు మందర మండలంలో చివరి వరకు మన వంతు వరకు తీసుకురావడానికి మనం ఏం ప్రయత్నం చేస్తాం. దాన్ని మీరందరూ కూడా సహకరించాలని చెప్పి మరొకసారి మీ అందరూ కూడా కోరుకుంటూ, ఈరోజు ఇప్పుడే ఇంతకుముందు కూడా కలిశారు ఇక్కడ ఈ భూములకు సంబంధించి దాని మీద కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, జాయింట్ కలెక్టర్ గారితో నేను అనేక సార్లు చెప్పాం. దాని మీద డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇదంతా కూడా ఇప్పుడు ఒక పక్క పోర్టుకు కూడా కొంత వర్క్ జరుగుతూ ఉంది. దానికి కూడా మనకి నిధులు కేటాయించారు. సెకండ్ ఫేజ్లో మరి దగ్గర దగ్గర ఒక 350 కోట్ల రూపాయలు సెకండ్ ఫేజ్ ఎక్స్టెన్షన్ కూడా మనకి నిధులు ఇవ్వడం జరిగింది. అలాగే అనేక సంస్థలు వస్తూ ఉన్నాయి. మరి నిన్న ఒక హాంకాంగ్ సంస్థ వచ్చారు. వాళ్ళు లిథియం బ్యాటరీలు ఏదైతే మనం వాడుతూ ఉంటాం, బ్యాటరీస్లో వాడే లిథియంని
మన ప్రాంతంలో ఫ్యాక్టరీ పెడతామని చెప్పి దగ్గర దగ్గర 2,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో మన ప్రాంతంలో పెడతామని వాళ్ళు రావడం జరిగింది. అలాగే ఇంకా చాలా సంస్థలు వస్తున్నాయి. మొన్న ఒక రేర్ ఎర్త్ మినరల్స్ అనే సంస్థ వాళ్ళు కూడా వచ్చి మన ఏరియాలో చూసుకుని వెళ్ళడం జరిగింది. దానికి ఈరోజు షిప్ బిల్డింగ్ కూడా వాళ్ళు కూడా ముందుకు వస్తూ ఉన్నారు. అలాగే మైక్రోసాఫ్ట్ సంస్థ మీ అందరూ తెలుసు. ఇప్పుడు గూగుల్ ఏదైతే విశాఖపట్నానికి డేటా సెంటర్ పెట్టడానికి వాళ్ళు వస్తూ ఉన్నారో కేబుల్ వేసుకొస్తున్నారు. వాళ్ళు సింగపూర్ నుంచి మన మచిలీపట్నానికి మైక్రోసాఫ్ట్ సంస్థ అలాగే టాటా సంస్థ మిగతా వాళ్ళు కూడా కలిసి ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు. సింగపూర్లో మొన్న మీటింగ్ అయింది. అది కానీ వస్తే కేబుల్ ఏ రకంగా విశాఖపట్నం అని గూగుల్ వాళ్ళు వేస్తూ ఉన్నారు, మైక్రోసాఫ్ట్ సంస్థ వాళ్ళు మన మచిలీపట్నం మీదుగా హైదరాబాద్కి కానీ బాంబేకి కానీ ఇక్కడి నుంచి కేబుల్ వేస్తామని చెప్పి వాళ్ళు కూడా అగ్రిమెంట్ అవ్వడం జరిగింది. అది కూడా వస్తే మనకి చాలా అద్భుతంగా డెవలప్మెంట్ అవ్వడానికి మన ప్రాంతానికి మంచి అవకాశాలు వస్తాయి. అలాగే కొన్ని ఇంకా ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆ సంస్థలన్నీ కూడా రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మొన్న ఒక గోల్డ్ సంస్థ వాళ్ళు అక్కడి నుంచి గోల్డ్ ఓవర్ తెచ్చుకుని, అంటే కొండలో ఉంటుంది కొండరాయి, 1 టన్ను రాయి కొడితే 1 గ్రాము బంగారం వస్తుంది. అలాగే కొన్ని అయితే 2 గ్రాములు వస్తాయి. దానికి మన దగ్గర ఏర్పాటు చేస్తానికి అడిగారు. అంటే అక్కడ ఇంకెక్కువ ఉంది పర్సంటేజ్. అక్కడి నుంచి అది తీసుకొచ్చి మన ప్రాంతంలో పెట్టి మన ప్రాంతంలోనే బంగారం తీసేదానికోసం ఒక సంస్థ వాళ్ళు కూడా వచ్చారు. ఇలా మంచి రోజులు మన ముందు కనబడతా ఉన్నాయి. దానికి మీరు అందరూ కూడా సహకరిస్తూ, ఇలాంటి రెవెన్యూ ఇబ్బందులు ఉన్నాయంటారు ఖచ్చితంగా నేను కూడా టైం పెట్టి పరిష్కారం చేయడానికి నా వంతు నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్.